అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్ లో వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో ఉన్నాం అన్న. మనతో పాటు మా ఈస్ట్ వెస్ట్ కంపెనీ సీన్ సార్ కూడా ఉన్నారు. మేము ప్రత్యేకంగా ఈ ఊరికి రావడం విషయం ఏమంటేనా, మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి ప్రాప్తి హైబ్రిడ్ అనే రకం రైతు వేసినారంట. ఒకసారి ఆ పూర్తి వివరాలు అనేది రైతు మాటలో తెలుసుకుందాం అన్న. నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? మదన. ఏ ఊరిది? రామలకోట. రామలకోట. ఏ రకం అనేది? ప్రాప్తి ఈస్ట్ వెస్ట్ లో ప్రాప్తి. ఓకే, ఎన్నో సంవత్సరాలు పెట్టడం? ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం అంటే 5 సంవత్సరాల నుంచి పెడతారా? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మామూలు వేరే రకాలు వేయడమే లేదు మీరు? ఎందుకన్నా అదే ప్రత్యేకంగా మీరు ఎంచుకున్నారు? మాకు బాగా నచ్చింది అన్న. తినం బాగా నచ్చింది. అంటే ఏ విషయంలో నచ్చింది? ఇంకా ఈ తెగుళ్ళ గానీ తెగులు తట్టుకుంటుంది బాగా. తెగులు తట్టుకుంటుంది. సైజ్ అనేది ఎలా ఉందా? సైజ్ అనేది బాగా వస్తుంది. సైజ్ బాగుందా? కలర్ లైట్ రెడ్? లైట్ రెడ్. గోధుమ కలర్ అంటున్నారు మళ్ళీ. లైట్ రెడ్? లైట్ రెడ్. ఓకే. పట్టి అనేది డబుల్ పట్టేనా? డబుల్ పట్టేనా? ఓకే అన్న. ఇప్పుడు మీరు ప్రజెంట్ మిగతా 3-4 సంవత్సరం కింద పెట్టినారు కదా, ఫస్ట్ సంవత్సరం పెట్టింటే ఎంత దిగుబడి వచ్చింది? ఎంత పొలం పెట్టరు? 160 క్వింటాలు వచ్చిందన్న ఒక ఎకరా. రెండో సంవత్సరం 150 క్వింటాలు వచ్చింది. ఓకే. మూడో సంవత్సరం 1/4 ఎకరా పెట్టినాను. 1.5 ఎకరా. అంటే ప్రతి సంవత్సరం మనకి దిగుబడి పెరుగుకుంటూనే వస్తుంది. పెరుగుకుంటూనే వస్తుంది. ఓకే అన్న. ఇప్పుడు ఎంత ఏమైందంటే, ఈ సంవత్సరం మొత్తానికి మీ ఊర్లో చాలా ఉల్లి వేయడం అంటే మీ ఊరు ఫేమస్, బాగా ఫేమస్. పచ్చిమిరప ఫేమస్, ఉల్లి ఫేమస్. అట్లాంటిది ఏమైందంటే 4-5 లేని చలి ఈ సంవత్సరం బాగుండే. చలి భారీగా ఉండే. ఈ రకం తట్టుకుందా? తట్టుకుందన్న. తట్టుకుంది. ఎట్లా తట్టుకుందా అంటారు మీరు? కట్టి చెప్తున్నారు. బాగా చూస్తున్నాం కదా, గడ్డ బాగుంది. ఈసారి కానీ 150 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాను. ఈసారి 150 క్వింటాలు అవుతుందా? ఇప్పుడు 10 ఎకరా పొలం పెట్టారు, 150 క్వింటాలు అవుతుంటారు. ఓకే. మన గ్రేడింగ్ అనేది మీరు ప్రతి సంవత్సరం చూస్తుంటారు కదా, గ్రేడింగ్ చాలా తక్కువ ఉందా? చాలా తక్కువ ఉందన్న. చాలా తక్కువ ఉంది. డైరెక్ట్ ఎత్తేసినారన్న. డైరెక్ట్ ఎత్తేసినారు. ఓకే. నేను మీ ఊర్లో మీ కాడికి రాకడం ముందుకు మిగతా రైతులకు అడిగితే ఏమన్నారంటనా, ప్రతిసారి వాళ్ళిద్దరు అన్నదమ్ములు పెడతారు, ఎవరు పెట్టరు అన్నారు. మీరు ఎందుకు ఇప్పుడు మీ అన్న పెట్టారు, మీరు పెట్టారు కదా, మీకు ఎప్పుడు మంచి దిగుబడి వస్తుంది? మంచి దిగుబడి వస్తుందని మా విడిచి పెట్టకపోకుండా రేట్ ఎక్కువైనా కానీ. ఓకే. ఇప్పుడు మీరు పెట్టిన పొలం ఎంతనా? ఎకరా. ఏమేమి ఫర్టిలైజర్ వేసినారన్నా ఇప్పుడు ఎకరాకి? 20 వేసుకున్నా, 13 వేసినాము, ఏనుగులు వేసినాము, 14, 35, 10-26. ఓకే అన్న. ఇప్పుడు ఈ మామూలు ఈ గడ్డ ఏ పొలానికైనా సూట్ అవుతుంది? ఏ పొలానికైనా సూట్ అవుతుంది అనుకుంటున్నాం. ఏ పొలానికైనా సూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మేము ఇంత రంగం మీతో మాట్లాడాం కదా, ఇదే విషయాలు ఒకసారి మా రైతులకు కూడా చెప్పండి, ఏ విధంగా వేసుకోవచ్చు దీన్ని. చాలా మంది హైబ్రిడ్ రకం ఇది కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నారు. ఆ కాస్ట్ తగ్గట్టు కూడా మనకు రిజల్ట్ ఉందా లేదన్నా? ఉందన్న. ఉంది కదా. ఎవరైనా సరే, నువ్వైనా, నేనైనా, సార్ అయినా, మంచి అయినా, రైతు అయినా కూడా ₹1 పెట్టుబడి పెడుతున్నాం అంటే తిరిగి ₹2 లాభం కోసమే చూస్తాం. కానీ మార్కెట్ లో రేట్ ఎక్కువ అన్నారు. ఆ రేట్ తగ్గట్టు కూడా మన దిగుబడి బాగుంది కదా. దిగుబడి బాగుందన్న. ఎవరు వచ్చే ఇప్పుడు వెండర్లు కొనే వ్యక్తులు వచ్చినా ఏమన్నా దీనికి పేర్లు పెడతారా? మనకేం పేర్లు పెట్టారన్నా? బాగా తీసుకుంటారు. మీరు ₹1 ఎక్కువనే పెట్టుబడి పెడుతున్నారు, ₹1 లాభం పొందుతున్నారు. ఒక్కసారి దీని గురించి మా రైతులకు చెప్పండి అన్న, ఏ విషయం అనేది ఎట్లా చేసుకోవాలి చెప్తున్నాను. చెప్పేసండి. ఎట్లా ఉంది ఇప్పుడు చెప్పండి. ఈ రేటు చూస్తే బాగుందన్న. ఇది తెగుళ్ళకి కానీ, కలర్ కానీ, మన రేటు పోవడం కానీ బాగుంది. అందరు నాటుకోవచ్చు. ఓకే అన్న. ఇప్పుడు మా సీన్ సార్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మనం తోటలోనే ఉన్నాము. ఇప్పుడు పెరిగిన రైతులు అనేది తోటలో కూడా గడ్డలు అనేది ఈ సైజు ఉన్నాయి, ఇట్లనే ఉన్నాయి. లైట్ రెడ్ డబల్ పట్టితో వస్తుంది మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి ప్రాప్తి హైబ్రిడ్. ఈ వెరైటీ వచ్చేసి మన సాయిరామ్ సీడ్ షాప్ లో దొరికింది. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఖచ్చితంగా మా పూర్తి వివరాలు అనేది మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము. మీ మీ అభిప్రాయాలు అనేది మా కామెంట్ రూపంలో తెలపండి అన్న. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.